సపోర్ట్ చూస్తున్న వ్యూయర్స్ అందరికీ యేసుక్రీస్తు నామంలో మీకు మరి ఒకసారి నూతన దినాన్ని దేవుడు అనుగ్రహించిన దేవునికి వందనములు చెల్లించుకుంటున్నాను. వాక్యానికి ముందుగా దేవుడు ఈ రోజున మనతో ఆయన యొక్క మాటలను మన కోసం దేవుడు ఏమి వాక్యాన్ని మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడో, మనల్ని ఏ రీతిగా బలపరచబోచున్నాడో, మన ఆత్మీయ స్థితిని ఏ రీతిగా లేవనెత్తబోచున్నాడో దేవుణ్ణి ప్రార్థనాపూర్వకంగా మనం ప్రార్థించుకొని మనం వాక్యంలోనికి వెళ్దాం. అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా తండ్రి రాజా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా మరి ఒక దినాన్ని మాకు నాయన నీవు ఉచితంగా నువ్వు అనుగ్రహించినావు తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా ఈ దినాన్ని చూడలేని బిడ్డలు ఎంతో మంది ఉన్నారు ప్రభా. మమ్మల్ని అయితే నాయన అనుదినము నాయన నీ నూతనమైన కృప చేత, బలము చేత, ఆరోగ్యం చేత మమ్మల్ని అందరినీ నాయన తృప్తిపరుస్తూ మా దినములను పొడిగిస్తూ అయా తండ్రి నీకు రుణస్థులంగా జీవించటకు నాయన ప్రభా. అయా తండ్రి రాజా నీ మహిమార్థమే మేము వాడబడటకు నాయన మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచుతున్న నీ కృపను బట్టి నీకు వందనాలు తండ్రి. అయా తండ్రి రాజా నాయన నువ్వు మంచి వాక్యం ద్వారా నీవు మాతో మాట్లాడి నాయన మమ్మల్ని నాయన బలపరచుటకు తండ్రి రాజా నీవు నీ ఆత్మీయ వాక్యాన్ని మాలో నింపుతారని నమ్ముచు నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థించి వేడుకొచ్చున్నాం నా తండ్రి, ఆమేన్. అందరికీ వందనములు. నిన్నటి దినమున మనము దేవుడు సృజించిన మహామత్స్యముల గురించి మనము చదివి ఉన్నాము. ఆయన సువార్తలలో ఆయన చేసినటువంటి అద్భుతాలను గురించి మనము నిన్నటి దినమున చూసి ఉన్నాము. ఇంకా దేవుడు ఆయన అనుసరించిన జన సమూహాలని ఏ రీతిగా ఆహారము ఆయన వారికి ఇచ్చి వారిని తృప్తిపరిచినాడో కూడా మనము నిన్నటి వాక్యంలో మనం విని ఉన్నాము. ఈ దినమున నశించిపోచిన వారి పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏమైందో దేవుడు మనలందరినీ తన వాక్యం ద్వారా ఆయన సన్నిధిలోనికి నడిపించి విడలంగా ఈ దినమున దేవుడు మనందరితో మాట్లాడబోచున్నాడు కనుక అందరూ ప్రార్థనా పూర్వకంగా పరిశుద్ధాత్మ మరి అనుభవం కలిగి ఆయన ఆత్మను అంగీకరించి విడలుగా ఆయన ఇచ్చు కృపను మనము గ్రహించి విడలంగా ఆయన కృపలో జీవించి విడలుగా మనం ఉండిలాగిన అందరూ ప్రార్థనా పూర్వకంగా ఈ వాక్యం వినవలసిందిగా కోరుచున్నాను. నిన్నటి దినమున మనము యోనా గురించి మనము కొన్ని ఇంట్రడక్షన్స్ చూస్తున్నాం. అయితే నినివే పట్టణం యొక్క నాశనమును గురించి దేవుడు యోనాను ప్రవక్తను ఆయన ఏర్పరచుకొని నినివే పట్టణ వాసులకి దేవుడు కలిగించే ఉగ్రతను తెలియచెప్పడానికి ఆయన యోనాని ఏర్పరచుకున్నట్లుగా నిన్న మనం కొన్ని ఇంట్రొడక్షన్స్ ని చూసి ఉన్నాం. అయితే యోనాను నినివేకి పంపాలని దేవుని ఉద్దేశము, కానీ యోనా ఉద్దేశం ఏమిటంటే ఆయన దైవ సేవకుని ఆయన ద్వేషించే స్వభావం కలిగిన వాడిగా మనం నిన్న చదువుకున్నాం. అయితే ఈ దైవ సేవకుని ద్వేషించే స్వభావం కలిగిన యోనాని దేవుడు ఏర్పరచుకున్నాడు. అంటే దేవుడు ఆయన ప్రేమించే వారి కంటే ఆయన నుంచి దూరంగా ఉండాలనుకుంటున్న వారి పట్ల గొప్ప కార్యాలను చేసే దేవుడుగా మనం ఈ యోనా ప్రవక్తను చూడవచ్చు. ఆయన నినివే పట్టణంకి వెళ్ళమన్నప్పుడు దేవుని యొక్క మాటకు అవిధేయుడుగా ఉండి ఆయన తర్షీషు వెళ్ళడానికి ఆయన ప్రయాణాన్ని ప్రారంభించినాడు. మనం యోనా గ్రంథము 1వ అధ్యాయం చూసినట్లయితే కొన్ని మాటలు చదువుకుందాం. యెహోవా వాక్కు అమితై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను కనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. దేవుడు నినివే పట్టణ వాసులకి అది యెహోవా దృష్టికి ఘోరమైనదని ఆయన ఎరిగి వారికి దుర్గతి కలుగునని చెప్పడానికి యోనాకు ఆయన యొక్క మాటగా చెప్తున్నప్పుడు యోనా ఏం చేసిందంటే దేవుని యొక్క మాటను ఆయనకు అవిధేయుడై విధేయత లేకుండా అవిధేయుడిగా ఆయన ప్రవర్తించి ఆయన తర్షీష్కు వెళ్ళడానికి సిద్ధమై ఆయన ఒక ఓడను ఎక్కినట్టుగా మనము మిగతా వచనాల్లో చూడవచ్చు. అయితే ఆ ఓడ ఎక్కినప్పుడు ఏం జరిగిందంటే
12వ వచనంలో చూసినట్లయితే, నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చినని నాకు తెలిసే ఉన్నది అని యోనా మిగతా నావికులతో, అందులో ప్రయాణిస్తున్న వారితో మాట్లాడుతూ, నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి, అప్పుడు సముద్రము మీదికి రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పెను. అట్లా వారు అతడు చెప్పిన తర్వాత, యోనా చెప్పిన తర్వాత వారు ఆయనను అందులో సముద్రంలో పడవేయగాని సముద్రము పొంగకుండా ఆగిపోయింది. సముద్రము ఉప్పొంగడానికి, పెద్ద తుఫాను పుట్టడానికి గల కారణము దేవుడే. అదే రీతిగా నిమ్మలపరచడానికి గల కారణము దేవుడే. మన జీవితంలో ఎలాంటి శోధనలు వచ్చినా, పోరాటాలు వచ్చినా, అవి ఒకవేళ దేవుడే మనకి పరీక్షగా పెట్టినప్పటికీ కూడా వాటిని తీయగల శక్తివంతుడు, బలవంతుడు, సామర్థ్యం కలిగిన వాడు మన తండ్రి ఒక్కడే. మనము దేవునికి విధేయత కలిగి ఉన్నప్పుడే మన జీవితంలో అవన్నీ జరుగుతాయి. కనుక ఇక్కడ యోనాను ఎత్తి సముద్రంలో పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగిపోయిన, నిమ్మలించింది. తర్వాత వెంటనే ఆయనను సముద్రంలో వేయగానే 17వ వచనంలో, గొప్ప మత్స్యం ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో నుండెను. ప్రైజ్ గాడ్. ఇక్కడ ఏమవుతుందంట, ఒక గొప్ప మత్స్యము అంటే ఆయన సముద్రంలో పడగానే దేవుడు ఒక ప్రొటెక్షన్ ఇచ్చి ఉన్నాడు. ఎంత మంచి దేవుడు కదా. మనల్ని కష్టాలలో మనము వెళ్ళగానే దేవుడు మనకి సహాయకుడుగా ఉంటాడు, మనకు ఒక ప్రొటెక్షన్ ఇచ్చే దేవుడు. కానీ మనం అది ఎరుగకనే దేవుణ్ణి దూషిస్తుంటాము. మనం ఒంటరి వారంగా దేవుని అనేక మార్లు మనము ఆయన పైన నిందలు వేస్తుంటాం. కానీ ఇక్కడ దేవుడు సముద్రంలో పడవేసిన దేవుడు వెంటనే ఒక మత్స్యమును పంపించి యోనాను మృంగవలెనని ఆ మత్స్యముకి దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఆ మత్స్యంలో 3 దినములు ఉన్నట్టుగా మనము మొదటి అధ్యాయంలో చూస్తాం. అయితే ఆ మత్స్యం ఏం చేసిందంటే 3 దినములు ఆ మత్స్యం కడుపులో ఉండి యోనా ప్రార్థించున్నాడు దేవునికి. ఏమని ప్రార్థించినాడో 2వ అధ్యాయం 2వ వచనంలో, నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించినావు. ఆమేన్. ఆయన ఎక్కడ ఉండి మనవి చేయుచున్నాడు? ఆయన భూమి మీద ఉండి చేయట్లేదు, లేకపోతే ఆయన గృహంలో ఉండి చేయట్లేదు. కానీ ఆయన ఉపద్రవంలో అంటే కష్టాల్లో ఉండి, ఆయన అసలు ఎవరు ఊహించినటువంటి స్థితిలో ఆయన ఉపద్రవంలో ఉండి యెహోవాకి మనవి చేయగా ఆయన ఏం చేసిండు? వెంటనే ప్రత్యుత్తరం ఇచ్చిన దేవుడు. పాతాళ గర్భంలో నుండి కేకలు వేస్తున్నప్పుడు ఆయన ప్రార్థనను వినిన దేవుడు. ఈ రోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో దేవునికి తెలుసు. నువ్వు ఉన్న పరిస్థితి నుంచే దేవుణ్ణి నీవు కేకలు వేయి, ఆయనకు నువ్వు ప్రార్థించు. నీ ప్రార్థనను వినే దేవుడు, అంగీకరించే దేవుడు, నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు, లేవనెత్తే దేవుడు. కాబట్టి 5వ వచనం చూసినట్లయితే, ప్రాణాంతము వచ్చినంత జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్ర గాధములు నన్ను ఆవరించి ఉన్నవి, సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నవి. ఎంత స్థితిలో, దుర్భరమైన స్థితిలో యోనా ఉంటున్నాడో తను దేవునికి మొరపెడుచున్నాడు. ఒకవేళ నినివేకి వెళ్ళమన్నప్పుడు వెళ్ళినట్లయితే యోనా ఈ యొక్క మత్స్యము ఇదంతా జరిగి ఉండకపోయేదేమో. అంటే మన జీవితంలో కూడా దేవుడు మనకి మంచి త్రోవను, మనకి మంచి మార్గమును, మంచి జీవితం ఇచ్చినప్పుడు మనము ఏం చేస్తాము? అవిధేయత కలిగి మనకి ఇష్టమైన దారి గుండా వెళ్తుంటాము. అట్లాంటప్పుడు మన దారుల్లో ముళ్ళు ఉండొచ్చు, రాళ్ళు ఉండొచ్చు. అవి మనకి గాయం చేసేవిగా ఉంటాయి. కొన్ని అయితే ప్రాణాలు తీసేవిగా ఉంటాయి. అయితే ఈ యోనా కూడా నినివే వెళ్ళమన్నప్పుడు వెళ్ళినట్లయితే ఇవన్నీ కూడా ఇతనికి వచ్చేవి కాదు. మన జీవితంలో కూడా అసలు మన పట్ల దేవుని ప్రణాళిక ఏంటి, దేవుని ఉద్దేశం ఏంటి? మనల్ని దేవుడు ఈ లోకంలోకి జగత్ పునాది వేయబడమునికే మనల్ని ఆయన ఏర్పరచుకున్నవాడు. మన పట్ల మంచి ఉద్దేశాలు కలిగిన దేవుడు. కాబట్టి ఈ యోనా ఆయనకు మత్స్యము కడుపులో నుండి, దానిలో నుండి 3 దినములు అందులో నుండి ఆయనకు ప్రార్థన చేస్తున్నాడు, మొరపెడుచున్నాడు. అప్పుడు ఆయన యోనా ఒక మొర విని అంతలో యెహోవా ఆ మత్స్యమునకు ఆజ్ఞ ఇవ్వగా అది యోనాను నీళ్ల మీద క్రక్కి వేశాను. 2వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే అది ఏం చేసింది? ఆయనను నీళ్ళ మీదకి ఆయనను కక్కి వేసింది. ఆయనకి ఏ ప్రాణాపాయము లేకుండా. అది ఎవరు చేసిరు? దేవుడే ఆ ఆజ్ఞ ద్వారా ఆ మత్స్యము కక్కి వేసింది. 3వ అధ్యాయంలో చూసినట్లయితే ఆయన ప్రార్థన ద్వారా విడుదల పొందిన తర్వాత 3వ అధ్యాయంలో యోనా నినివేలో ప్రకటన చేయడానికి
ఆయన వెళ్ళడానికి రెండవసారి దేవుడు ఆయనకు యెహోవా ప్రత్యక్షమై ఆయనను పంపించడానికి ఆయనను ప్రకటన చేయడానికి వెళ్ళమని చెప్పినప్పుడు అప్పుడు యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయెను. అంటే మనం ఒకసారి మన జీవితంలో ఏదైనా శోధన, ఏదైనా భయము, అనారోగ్య పరిస్థితి, భయంకరమైన పరిస్థితిలో మనం వెళితే గాని దేవుణ్ణి నమ్మం కదా. సో అట్లాగే ఈ యోనా కూడా అదే స్థితిలో ఆయన యెహోవా చెప్పగానే రెండవసారి చెప్పగానే ఆయన వెళ్ళిపోతున్నాడు నినివే పట్టణంకి. అది పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణం అంతా పరిమాణం గల పట్టణం. అది వెళ్ళాలి, దాని చుట్టూ వెళ్ళాలి అంటే 3 రోజుల ప్రయాణం అంత గల పట్టణము ఆ నినివే పట్టణం అంటాం. అయితే యోనా ఆ పట్టణంలోనికి 1 దినమంతా ప్రయాణం చేసి సంచరించి ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినములు చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. ఆమేన్. ఇక్కడ ఏమైంది? యోనా వెళ్ళి నినివే పట్టణానికి వెళ్ళి అక్కడ నినివే పట్టణం వారందరికీ కూడా దేవుడు కలుగజేసే మహా ఉపద్రవం గురించి చెప్పినప్పుడు అక్కడున్న నినివే పట్టణపు వారందరూ కూడా గనులేమి అల్పులేమి అందరూ కూడా యెహోవా పశువులతో సహా, చంటి బిడ్డలతో సహా అందరూ కూడా గోనె పట్ట కట్టుకొని దేవుని ఎదుట పశ్చాత్తాపముతో ఆయన కనికరం గురించి వారు విలపిస్తూ వాళ్ళు ప్రార్థన చేయుచున్నారు. అది చాలా పాడైపోయిన దేశము నినివే పట్టణము. కాబట్టి అటువంటి నినివే పట్టణమునకు దేవుని ఉగ్రత వస్తుందని చెప్పగానే వారు ఫస్ట్ ఆయనను తృణీకరించినారు. కానీ తరువాత ఆయన దేవుని యొక్క ప్రవక్త అని వారు ఎరిగి ఆయన చెప్పేదాన్ని గ్రహించి రాజు కూడా తన రాజవస్త్రములను తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. ఎందుకోసము ఇవన్నీ చేస్తున్నారంటే దేవుని యొక్క కనికరం. లేకపోతే నువ్వు రాజువైనా, నువ్వు బీదవైనా, నువ్వు ధనవంతుడివైనా, జ్ఞానివైనా, గొప్పవాడివైనా అది దేవుని కనికరం లేకపోతే మనం ఎవ్వరమైనా కానీ మనము మామూలు స్థితిలో ఉన్న మనుషులమే. కాబట్టి ఇక్కడ రాజు కూడా గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండి మరియు రాజైన తనను ఆయన మనుషులను ఆజ్ఞేయగా ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపడి మనలను లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకుని గనుక మనుషులు ఏదియూ పుచ్చుకొనకూడదు. పశువులు గాని, ఎద్దులు గాని, గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. 3వ అధ్యాయము 8వ వచనంలో ఈ చక్కనైన మాటలు రాయబడి ఉన్నవి. ఏమంటున్నాడు? ఏది కూడా మనుషులే కాదు కానీ పశువులు కూడా, ఎద్దులు కానీ, గొర్రెలు మేత మేయకూడదు, నీళ్లు కూడా త్రాగకుండా. ఇప్పుడు మనం ఉన్నటువంటి పరిస్థితి కూడా ఇలాంటిదే. మనం దేవునికి ఆయాసకరంగా ఉన్న పరిస్థితిలోనే దేవుడు మనకి ఉగ్రతనిచ్చి ఉన్నాడు. ఈ చివరి దినాల్లో అయినా, ఈ అంత్య దినాల్లో అయినా మనము పశ్చాత్తాపము కలిగి దేవుని యొక్క దయను, కరుణను పొందుకున్న వారంగా మనము దేవునిని మనము అడిగి మనలో ఉన్నటువంటి ఆయనకు అవిధేయత కలిగిన ఏవైనాను కూడా తొలగించుకోవడానికి, తీసివేసుకోవడానికి ఈరోజు నీవు నేను ఈ లైవ్ చూస్తున్న బిడ్డలందరూ సిద్ధంగా ఉండవలసిందిగా దేవుని పక్షంన మనవి చేయుచున్నాను. తర్వాత 10వ వచనంలో నగరం నాశనం కాకపోవడంతో అయితే దేవుని యొక్క కనికరాన్ని వారు చేసినటువంటి పశ్చాత్తాపం ద్వారా దేవుడు వారిని క్షమించిన దేవుడు. ఎంత మంచి దేవుడు! నీ దేవుడు, నా దేవుడు, మన దేవుడు. వారి యొక్క దుర్మార్గతలను వారు విడిచి బలత్కారమును మానివేసి వారందరూ కూడా గోనెపట్ట కట్టుకొని ప్రార్థించడం ద్వారా మనస్ఫూర్తిగా, ఏదో పైకి కాదు, అందరు చూడాలని కాదు, కానీ మనఃపూర్వకంగా దేవుణ్ణి వేడుకొనగా దూతలు నినివే పట్టణంలో వారికి నెమ్మదిని ప్రకటించినాయి. సో ఇదంతా ఎందు గురించి అంటే దేవుని దృష్టిలో ఏ ఒక్కరు కూడా నశించుకోవడం ఆయన చిత్తము కాదు. కనుక దేవుడు పాడైన పట్టణం అయినటువంటి నినివేని కూడా దేవుడు కాపాడడానికి ఫస్ట్ ఆయన ప్రవక్త ద్వారా వర్తమానం పంపించినప్పటికీ కూడా ఆయన తిరిగి వారు చేసిన ప్రార్థనల ద్వారా నీవు ఇంత ముందుకి ఏ రీతిగా ఉన్నను కూడా ఈ దినమున నువ్వు పశ్చాత్తాపం కలిగి నువ్వు దేవుని పాదాలు పట్టుకున్నట్లయితే, ఆయన ఎదుట నువ్వు కన్నీళ్లు కార్చినట్లయితే ఈ నిమిషం కూడా నిన్ను లేవనెత్తే దేవుడు, బలపరిచే దేవుడు, నీకు ఆరోగ్యం ఇచ్చే దేవుడు, నీ కుటుంబ పరిస్థితులలో నీకు తోడుండే దేవుడు, నువ్వు ఒంటరిగా ఉన్నా నిన్ను 1000 మందిగా మార్చే దేవుడు మన దేవుడు.
10వ వచనంలో, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపడే వారికి చేయుదుననిన తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను. హల్లెలూయా. దేవుడు ఎంత మంచి దేవుడు కదా. ఆయన వారు పశ్చాత్తాపంతో వారు ప్రార్థించగానే వారిని క్షమించిన దేవుడు, కీడు చేయక మానిన దేవుడు. 4వ అధ్యాయంలో చూసినట్లయితే యోనా అంటే నినివే 40 రోజుల తర్వాత ఈ పట్టణం దేవుడు నాశనం చేస్తానన్నాడు కనుక ఆయన వెళ్ళి ఆయన ఒక ప్రదేశంలో ఉండి ఆయన ఈ పట్టణాన్ని చూడడానికి ఆయన ఎత్తైన ప్రదేశంలో ఉన్నప్పుడు ఆయన యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువలనని నీవు కటాక్షమును జాలియను బహుశాంతమును అత్యంత కృపగల దేవుడవై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయదు మానదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషుకు పారిపోతుని. ఆయన ఏమంటున్నాడు, నువ్వు కనికరం గల దేవుడవు కాబట్టి నేను నినివేకు రాను అని చెప్పినాను. అయితే అందుకే నేను తర్షీషుకి పారిపోయినాను. అయితే 3వ వచనంలో ఏమంటున్నాడంటే, నేను ఇంకా బ్రతుకుట కంటే చచ్చుట మేలు. అంటే ఆయన చాలా చింతాక్రాంతుడైపోయినాడు. అంటే దేవుని ఉగ్రత వారి మీద చూపించకపోవడం పట్ల ఆయన ఉగ్రత కలిగి ఆయన నేను బ్రతుకుట కంటే చచ్చుట మేలు అని మాట్లాడుతున్నాడు. యెహోవా నన్ను ఇక బ్రతుకనీయక చంపమని యెహోవాకి మనవి చేయగా ఆయన ఏం చేస్తాడంటే, అప్పుడు యోనా ఆ పట్టణంలో నుండి పారిపోయి దాన్ని తూర్పు తట్టున చేసి అచ్చట ఒక పందిరి ఒకటి వేసుకొని నినివేకి ఏమి సంభవించును అని చూస్తున్న సమయంలో కూర్చొని ఉండగా ఆయన విశ్రమించిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే, యెహోవా ఒక సొర చెట్టు ఒకటి అతనికి కలిగిన శ్రమను, అంటే అతడు చాలా టైర్డ్నెస్ తో ఉండడం గమనించిన యెహోవా దేవుడు ఆ సొర చెట్టు ఒకటి పందిరికి అది వచ్చేలాగున ఆయనకు నీడనిచ్చినట్లుగా ఆ సొర చెట్టును ఆయన దానికి పందిరికి వేసినప్పుడు అది యోనా చూచి బహు సంతోషిస్తాడు. మరుసటి ఉదయమున దేవుడు ఒక పురుగుని ఏర్పరచగా, దేవుడు ఉన్నట్టుగా మన దేవుడు సృజించగలిగే దేవుడు, సృష్టించే దేవుడు. ఒక పురుగును ఏర్పరిచినప్పుడు అది ఆ చెట్టును తొలచినందున అది వాడిపోతుంది. వాడిపోయిన తర్వాత మరి ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించినప్పుడు యోనా తలకు ఎండ దెబ్బ తగులగా అతడు సొమ్మసిల్లి అతడు బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలు అనుకొనెను. ఈ సొర చెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా? దేవుడు యోనాని ప్రశ్నిస్తున్నాడు. అని యోనాను అడగగా, యోనా ప్రాణం పోవునంతగా కోపించుట న్యాయమా అని యోనాని అడిగినప్పుడు అందుకు యెహోవా, నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టించి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరగని జనములు బహు పశువులు గల నీవే మహాపురము విషయంలో నేను చింతపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను. ఆమేన్. ఎంత గొప్ప దేవుడు. ఆయనకి ఒక చక్కటైన సమాధానం ద్వారా యోనాని ఆయన తృప్తిపరిచిన దేవుడు. ఆయన ఏ ఒక్కరిని కూడా ఆయన నశింపచేసే దేవుడు కాదు. 120,000 కంటే ఎక్కువైనటువంటి నినివే మహాపురాన్ని నేను కాపాడడంలో అందులో ఆయాసకరమైంది ఏమీ కూడా లేదు అని యోనాతో మాట్లాడిన దేవుడు. కాబట్టి దేవుడు ఆజ్ఞాపిస్తే దేవుని చిత్తంలో అది జరగవలసి ఉంటే దేవుడు తప్పక మన పట్ల కార్యాన్ని జరిగించే దేవుడు, మన పట్ల కృప చూపే దేవుడు. దేవుడు యోనాని ఏర్పరచుకొని నినివే పట్టణాన్ని, ఇంకా యోనాకున్నటువంటి దేవుని పట్ల ఉన్నటువంటి వ్యతిరేకతను ఆయన తీసివేయడానికి, ఆయన లోపల పశ్చాత్తాపము కలగడానికి 2వ అధ్యాయంలో పశ్చాత్తాప ప్రార్థనతో దేవుని ఆయన అడిగినప్పుడు 4వ అధ్యాయంలో దేవుని కనికరం గురించి, అంటే ఒక నినివే పట్టణాన్ని కాపాడడానికి గల ఉద్దేశాన్ని తనకి ఒక సొరతీగ ద్వారా ఆయన చేయడం ద్వారా దేవుని యొక్క కనికరాన్ని తెలుసుకున్న వాడిగా యోనా 4వ అధ్యాయంలో మనకి కనబడతాయి. అంటే దేవుని యొక్క ప్రణాళికలు ఉన్నతమైనవి, ఉద్దేశాలు ఉన్నతమైనవి. ఆ ఉద్దేశాలను ప్రణాళికలను తెలుసుకోవడానికి ఆయనకు మనము ఈ దినమున లోబడదాం. ఆయనకి నీ జీవితంలో ఏది అవసరమో ఏది కరలేదో దేవునికి బహుగా ఎరిగి ఉన్న దేవుడు. నువ్వు ఏ విషయంలోనూ చింతించిన అవసరం లేదు. నీకు ఏది లేదో అది దేవుడు నీకు అవసరం ఉంటే ఇచ్చే దేవుడు, దయచేసే దేవుడు. నీ ఆరోగ్య విషయంలో నీ కృప చూపే దేవుడు. నువ్వు ఎన్ని మెడిసిన్ వేసుకుంటున్నానో నీకు అస్వస్థతగా ఉన్నట్లయితే దేవుడు నీ పట్ల ఏదో గొప్ప కార్యం కలిగి ఉంటాడు, కానీ నిన్ను మరణానికైతే అప్పచెప్పే దేవుడు కాదు.
ఆయన మరణించి తిరిగి లేచిన పునరుత్థాన శక్తి కలిగిన దేవుడు, మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు. కాబట్టి మన ప్రాణాలని ఆయన అడగట్లేదు. మన హృదయపూర్వకమైన పశ్చాత్తాపాన్ని ఆయన పట్ల మనం కలిగే కనికరాన్ని ఆయన కోరుతున్న దేవుడు. కాబట్టి ఈ దినమున చెప్పబడిన ఈ వాక్యాన్ని బట్టి, ఈ యొక్క దేవుని యొక్క అద్భుతమైనటువంటి మహాకృపను బట్టి నీవు నిజంగానే నువ్వు ఆయనను స్వీకరిస్తే, ఆయనను అంగీకరిస్తే, ఆయనకు నీవు నీ కన్నీటితో మొరపెట్టి నీకున్నటువంటి ఆ రోగాన్ని కానీ, కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులే కానీ, ఇంకా ఏ ఇతర ఇబ్బందులు ఉన్నానో నీవు దేవుని యొద్ద మొరపెట్టు. దేవుడు తప్పక నీకు జవాబునిచ్చే దేవుడు. అందరూ ప్రార్థన చేసుకుందాం. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే మీరు మాకు టెక్స్ట్ ద్వారా కానీ కాల్ ద్వారా కానీ తెలియచేయగలరు. లైవ్ చూస్తున్న బిడ్డలందరూ కూడా మీ హృదయాలను తెరిచి దేవుని పశ్చాత్తాపంతో, దేవుడు కనికరం చూపే దేవుడు, పశ్చాత్తాపంతో దేవుని యొద్ద మొరపెట్టుదాం, ఆయనకు ప్రార్థిస్తాం. స్తోత్రం 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 తండ్రి. యేసయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అయ్యా అద్భుత దేవుడు, ఆశ్చర్యకరుడవు తండ్రి, నీ కొందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన దేవుడు అయ్యా, నీ కొందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అయ్యా ఈ లోకంలో నాయన ప్రభువా మమ్మల్ని ఎవరు విడిచినను ప్రభువా నీవు విడవని దేవుడవు, మరువని దేవుడవు తండ్రి, నీ కొందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అయ్యా మా పరిస్థితి ఏదైనాను ప్రభువా తండ్రి రాజా మమ్మల్ని తిరిగి లేపి వాడవు తండ్రి, నీవు తండ్రి, నీ కొందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అయ్యా తండ్రి రాజా నీ వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అయ్యా తండ్రి ఇరుకుల్లో ఇబ్బందుల్లో తండ్రి రాజా, అయ్యా తండ్రి రాజా నాయన మేము తిరుగుతున్న సమయంలో మమ్మల్ని పిలిచిన వాడు, లేవనెత్తిన వాడు, బలపరిచిన వాడు, నమ్మదగిన వాడు తండ్రి, నీ వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అయ్యా తండ్రి రాజా నాయన నీకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాను. మమ్మల్ని బలపరిచిన వాడు తండ్రి. అయ్యా లైవ్ చూస్తున్న బిడ్డలు ప్రభువా, అయ్యా తండ్రి రాజా నాయన నాతో ప్రార్థనలో నాయన అయ్యా తండ్రి రాజా ఏకీభవిస్తుండగా తండ్రి ప్రతి ఒక్క బిడ్డతో నాయన ఈ నిమిషమున తండ్రి నువ్వు సూటిగా ముఖాముఖిగా నువ్వు మాట్లాడే దేవుడు, బలపరిచే దేవుడు, నమ్మదగిన దేవుడు తండ్రి, నీ కొందనాలు ప్రభువా. అయ్యా తండ్రి ఏ బిడ్డలు ఏ అవసరతతో నాయన ప్రభువా అయ్యా తండ్రి వారి జీవితంలో తండ్రి ప్రభువా ఏమి కోల్పోయిన స్థితిలో ఉన్నారో ప్రభువా, అయ్యా తండ్రి ఎటువంటి స్థితి అయినను తండ్రి నువ్వు జాలిపడే దేవుడు, కనికరము చూపే దేవుడవు తండ్రి. అయ్యా పాడైన నినివే పట్టణమును నాయన ప్రభువా అయ్యా నువ్వు కనికరించిన దేవుడవు తండ్రి రాజా. వారు అయ్యా తండ్రి ఘోరమైనటువంటి పాపపు స్థితిలో వారు జీవిస్తున్నప్పుడు నాయన అయ్యా తండ్రి రాజా వారి పట్ల నాయన ప్రభువా నీవు గొప్ప కనికరము చూపిన తండ్రి నాయన, నీ కొందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నీ ప్రవక్త ద్వారా తండ్రి వారి మధ్యలోనికి నడిపించి నాయన ప్రభువా అయ్యా తండ్రి అల్పులేమి నాయన ప్రభు గొప్పవారేమి అయ్యా రాజుతో సహా ప్రభువా తండ్రి రాజు గోనపట్ట కట్టుకొని నాయన వారి పశ్చాత్తాపంతో ప్రార్థించినప్పుడు నాయన నువ్వు కనికరం చూపిన దేవుడవు తండ్రి. అయ్యా నీవు వారికి రావాల్సిన ఉగ్రతను తప్పించిన దేవుడవు తండ్రి. అయ్యా ఈ దినమున ప్రభువా అయ్యా తండ్రి రాజా మరి నాయన ఏ దిక్కు లేక నాయన ప్రభువా ఎంతమంది బిడ్డలు నాయన ప్రభువా అయ్యా తండ్రి అపవాది వేర్చినటువంటి ఉగ్రతలకు లోనైపోయినారో తండ్రి ప్రభువా, అట్టి వారిని విడిపించే శక్తివంతుడు బలవంతుడు నాయన నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అయ్యా తండ్రి నీవు సిల్వలో కార్చిన ప్రశస్తమైన రక్తాన్ని బట్టి నాయన ప్రభువా అయ్యా తండ్రి రాజా వాళ్ళు నాయన వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్క విధమైనటువంటి అవసరతను నాయన మీరు తీర్చమని అడుగుచున్నాను తండ్రి, నీ వందనాలు చెల్లించుకుంటున్నాను. అయ్యా తండ్రి రాజా నీ వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా తండ్రి ఎంతమంది బిడ్డలు నాయన ప్రభువా కోవిడ్ ద్వారా బాధపడిచినారో ప్రభువా, అయ్యా కోవిడ్ సింటమ్స్ ఎంతమంది బిడ్డల్లో ఉన్నాయో తండ్రి, అయ్యా తండ్రి వారిని ముట్టండి లేవనెత్తమని అడుగుచున్నాను ప్రభువా. అయ్యా తండ్రి రాజా నాయన మరి అట్లాంటి సింటమ్స్ ఉన్న వారు ఒంటరిగా ఉంటూ వారి ట్రీట్మెంట్స్ తీసుకుంటుండగా ప్రభువా అయ్యా తండ్రి నీవు వారికి తోడైనావు తండ్రి రాజా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అయ్యా వారికి నువ్వు సహాయకుడవు తండ్రి రాజా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. వారిని ముట్టండి లేవనెత్తండి నాయన మరణ పడక నుంచి వారిని లేవనెత్తమని అడుగుచున్నాను. యేసయ్యా నీ వందనాలు చెల్లించుకుంటున్నాను. వందనాలు స్తోత్రములు తండ్రి ప్రభువా. అయ్యా వారు వాడిచినటువంటి మెడిసిన్ లో తండ్రి ప్రభువా నీ రక్త చుక్కను ప్రోక్షించమని అడుగుచున్నాను ప్రభువా. వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా బలహీనత స్థితిలో ప్రభువా ఎంతమంది బిడలు నాయన ప్రభువా అయ్యా మూలుగుచు తండ్రి ప్రభువా నీకు మొరపెడుచున్నారో తండ్రి. అయ్యా దయగల వాడవు తండ్రి రాజా వారి మొరలను ఆలకించండి తండ్రి ప్రభువా. అయ్యా తండ్రి రాజా నాయన ప్రభువా అపవాది వేసే గురువులకు నాయన ప్రభువా ఎంతమంది బిడలు నాయన
నాయన ప్రభా బలహీనత స్థితిలో పడిపోయి ఉన్నారో తండ్రి రాజా వారిని లేవనెత్తండి ప్రభా. అయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా నీకు వందలు నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా తండ్రి, నీ చల్లనైన గాలి ద్వారా ప్రభా, నీ మెల్లనైన స్వరము ద్వారా ప్రభా ఆ బిడ్డలనైనా మీరు హీల్ చేయమని అడుగుచున్నాను. డెలివరెన్స్ ఇవ్వండి ప్రభా. అయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా తండ్రి రాజా నీకే వందనాలు ప్రభా. అయ్యా తండ్రి రాజా ఎన్ని మెడిసిన్ వాడినప్పటికీ ప్రభా దుష్టుడు నాయన ప్రభా ఎంతో మంది బిడ్డల్ని పీడిస్తున్నాడు ప్రభా, ఇబ్బంది పెడుతున్నాడు తండ్రి ప్రభా, బలహీన పరుస్తున్నాడు తండ్రి. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీ శక్తి గల నామంలో ఇప్పుడే తండ్రి బిడ్డలందరికీ డెలివరెన్స్ నియమని అడుగుచున్నాను ప్రభా. అయ్యా తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా తండ్రి నీకు వందనాలు. లేవనెత్తండి నాయన ప్రభా. నూతన బలమును శక్తిని ఆరోగ్యమును నాయన బిడ్డలకు దయచేయండి. నూతన అవయవములతో బిడ్డలను మీరు తృప్తిపరచమని అడుగుచున్నాను ప్రభా. నువ్వు మా డిజైనర్వి తండ్రి ప్రభా, నువ్వు మా సృష్టికర్తవు ప్రభా. అయ్యా తండ్రి మా శరీరంలో ఏ అవయవం నాయన ప్రభా ఎలా పనిచేస్తుందో నీకు మాత్రమే తెలుసు తండ్రి ప్రభా. అయ్యా తండ్రి అవయవములతో మీరు మాట్లాడండి ప్రభా, నువ్వు గద్దించండి తండ్రి ప్రభా. అయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. వందనాలు ప్రభా. వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఎంతమంది బిడ్డలు కోవిడ్ ద్వారా వారి కుటుంబ సభ్యుల్ని కోల్పోయి ఉన్నారో తండ్రి, వారిని నాయన ఓదార్చు వాడవు నీవు తండ్రి రాజా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మరి తిరిగి ఏ బిడ్డ కూడా నాయన ప్రభా మరణ పరిస్థితిలో ఉండకుండానట్లుగా తండ్రి అయ్యా ప్రభా. అయ్యా తండ్రి ప్రతి ఒక్క బిడను నాయన ప్రభా నీకు రక్తం ఇచ్చి నాయన నువ్వు వెళ్ళపెట్టి కొన్న దేవుడవు తండ్రి అయ్యా. ప్రతి ఒక్క బిడను మీరు లేవనెత్తండి ప్రభా తండ్రి రాజా. నాయన క్వారంటైన్స్ లో ఉంటున్న బిడ్డలను కానీ ఐసోలేషన్ వార్డ్ లో ఉంటున్న బిడ్డలను ప్రతి ఒక్క ఏ చిన్న సింటమ్స్ ఉన్నాను ప్రభా నీవే స్వస్థపరచండి తండ్రి రాజా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా నీకే వందనాలు, నీకే మహిమ తండ్రి, నీకే ఘనత ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ నాయన నీకు సాక్షిగా నిలబడిన తండ్రి బిడ్డలలో నాయన నీ స్వస్థతను నాయన ప్రభా మీరు ఇప్పుడే నాయన మీరు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. అయ్యా నీకు వందనాలు ప్రభా. అయ్యా తండ్రి నాయన మరి కుటుంబాలు నాయన ప్రభా బిడ్డల గురించి రోధిస్తూ ప్రార్థిస్తుండగా ప్రభా వారి ప్రార్థనలు విని నాయన నువ్వు స్వస్థపరిచేవాడు తండ్రి. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. యేసయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా నాయన కోవిడే కాకుండా ఇతర ఏ వ్యాధుల చేత నాయన ప్రభా ఎంతమంది బిడ్డలు బాధపడిచినారో తండ్రి. అయ్యా తండ్రి రాజా దీర్ఘకాలికంగా బాధపరిచినటువంటి వ్యాధుల నుంచి నాయన నువ్వు స్వస్థపరిచి వాడవు తండ్రి. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యో విడుదలనిచ్చి వాడవు తండ్రి. అపవాదికి నాయన ప్రభా మా శరీరం పైన అధికారం లేదు ప్రభా. లైవ్ చూస్తున్న బిడ్డలు నాయన ప్రభా అస్వస్థతతో ఉన్న బిడ్డలకు నాయన ప్రభా అపవాది వారి పైన అధికారం లేదు తండ్రి. అయ్యా నాయన నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అపవాదిని యేసు నామములో తరిమి కొట్టమని అడుగుచున్నాను తండ్రి. వారి కుటుంబంలో తండ్రి రాజా నాయన నీ స్వస్థతలను దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నమ్మదగిన దేవుడవు తండ్రి. అయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. స్వస్థపరచండి అయ్యా. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ప్రతి ఒక్క బిడను నాయన మీరు లేవనెత్తమని అడుగుచున్నాను తండ్రి. అయ్యా నీకు వందనాలు. ఈ అంత్య దినముల యందు ప్రతి ఒక్క బిడ నాయన నీకు సాక్షిగా నిలబడులాగా తండ్రి మీరు వాడుకోమని అడుగుచున్నాను ప్రభా. అయ్యా ప్రతి మోకాలు నీ నామంలో వంగులాగున తండ్రి ప్రభా. ప్రతి నోరు నీ నామమును స్తుతించులాగున ప్రభా తండ్రి ప్రభా. ప్రతి ఒక్క బిడతో మీరు మాట్లాడమని అడుగుచున్నాను ప్రభా. అయ్యా తండ్రి ఈ వాక్యం ఎంతమంది బిడలకు హృదయాలకు తాకిందో ప్రభా, ఎంతమంది బిడలు ఈ వాక్యం ద్వారా బలపరచబడినారో ప్రభా, వారి ద్వారా నీకే మహిమ ఘనత నాయన తండ్రి రాజా. అయ్యా తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఎంతమంది బిడలు నాయన ప్రభా నీవే ఆశ్రయమని వస్తున్నారో ప్రభా. అయ్యా తండ్రి రాజా నాయన. అయ్యా తండ్రి ఎంతమంది బిడ్డలు నాయన ప్రభా నీ వైపు చేతులు చాపి కన్నీళ్లు విడిచి రోధిస్తున్నారో తండ్రి ప్రభా. వారి పట్ల కనికరము చూపి నాయన కార్యము జరిగించమని అడుగుచున్నాను ప్రభా. దాని ద్వారా మాకు ఘనత కాదు తండ్రి, అది కేవలము నీకే ప్రభా, నీకే తండ్రి. అయ్యా నీకే ఘనత తండ్రి రాజా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. సహాయం చేయండి ప్రభా. ప్రతి బిడను నాయన లేవనెత్తమని అడుగుచున్నాను. ప్రతి ప్రార్థనను ప్రభా నువ్వు ఆలకిస్తున్నావని నమ్ముచున్నాను ప్రభా. యేసయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా మా దేశం మీద మా ప్రపంచం మీద తండ్రి ప్రభా. అయ్యా తండ్రి రాజా నాయన ప్రభా గాయపడ్డ హస్తాన్ని ఉంచండి ప్రభా. నీ రెక్కల కింద బలిష్టమైన రెక్కల కింద మమ్మల్ని నాయన కాచి కాపాడి భద్రపరచమని అడుగుచున్నాను ప్రభా. అయా నీ కొందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా తండ్రి. ఈ వ్యాధి నుంచి నాయన ప్రభా విడిపించే శక్తివంతుడవు బలవంతుడవు నీవే తండ్రి. నమ్మదగిన వాడవు తండ్రి. నీ కొందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఎంతమంది బిడ్డలు నాయన ప్రభా భారంతో ప్రార్థిస్తున్నారు ప్రభా. అయా తండ్రి వారి ప్రార్థనలకు నాయన నువ్వు సమాధానం ఇచ్చే సమాధానాధిపతివి తండ్రి. నీ కొందనాలు చెల్లించుకుంటున్నాను. అద్భుత కరుడ
పరిశుద్ధుడా నీ కొందనాలు చెల్లించుకుంటున్నాను. స్వస్థపరచు దేవుడు నీవే తండ్రి. యెహోవా నామంలో అడుగుచున్నాను ప్రభా. అయ్యా తండ్రి రాజా ఈ వ్యాధిని యేసుక్రీస్తు నామంలోనైనా కొట్టివేయమని అడుగుచున్నాను ప్రభా. అయ్యా తండ్రి రాజా నీ కొందనాలు వందనాలు. ఈ రాజ్యాధికారము నీది తండ్రి ప్రభా. అయ్యా నీ కొందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా నాయన మా దేశాన్ని మా రాష్ట్రాలను నాయన నీ కృపలో అయ్యా భద్రపరచమని అడుగుచున్నాను తండ్రి రాజా. అయ్యా నీ కొందనాలు నీ పరిశుద్ధాత్మ ఆత్మని నాయన తండ్రి మా దేశాల మీద మా రాష్ట్రాల మీద ఉంచమని అడుగుచున్నాను తండ్రి. స్తోత్రం స్తోత్రము తండ్రి నీ కొందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా తండ్రి మా ప్రతి ఒక్క సంఘాన్ని నాయన ప్రభా, సంఘ కాపరులను ప్రభా, సంఘ విశ్వాసులను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. అయ్యా తండ్రి ఎంతమంది బిడ్డలు బలహీనతా స్థితిలో ఉన్నారో ప్రభా. అయ్యా తండ్రి వారిని మీరు లేవనెత్తండి అయ్యా ప్రభా. అయ్యా తండ్రి వారు ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఉన్నారేమో తండ్రి ప్రభా. నీ యొక్క మొరపెడుచున్నారేమో తండ్రి ప్రభా. వారికి నాయన ప్రభా నీ స్వస్థతను దయచేయమని అడుగుచున్నాను ప్రభా. అయ్యా నీ వందనాలు వందనాలు వందనాలు. వారి ఇదివరకు చేసిన పాపములను బట్టి దోషములను బట్టి నాయన వారిని నాయన నువ్వు వారు పశ్చాత్తాపడుచుండగా నువ్వు కనికరించి వారిని లేవనెత్తమని అడుగుచున్నాను ప్రభా. అయ్యా నీ కొందనాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా తండ్రి రాజా నీ కొందనాలు వందనాలు. ప్రయాసపడి భారం మోయి వారులారు నా ఎద్దుకు రండి విశ్రాంతి నేను ఇస్తానన్నావు ప్రభా. ఎంతమంది రోగముల చేత ప్రయాసముతో ఉన్నారో ప్రభా. కుటుంబ భారముతో ఎంతమంది ప్రయాసముతో ఉన్నారో ప్రభా. అయ్యా తండ్రి రాజా నైనా ఉద్యోగాలు లేక ఎంతమంది బిడ్డలు కృంగిపోచున్నారో ప్రభా. అయ్యా తండ్రి జీవనోపాధి లేక బిడ్డలు ఎంతమంది ఆహారం లేక కృంగిపోతున్నారు ప్రభా. అయ్యా ఒంటరి స్థితిలోనైనా ఎంతమంది బిడ్డలు కృంగిపోచున్నారో తండ్రి ప్రభా. అయ్యా వారందరి పక్షం నా వాద్యమాడు వాడు నీవు తండ్రి. అయ్యా నీ కొందనాలు చెల్లించుకుంటున్నాను పరిశుద్ధుడా. నీ కొందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించే తండ్రివి నాయన నీ కొందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నీకు మాకు మధ్యగా ఏది ఉన్నను ప్రభా యేసుక్రీస్తు నామములో కొట్టివేయమని అడుగుచున్నాను తండ్రి. అయా నాయన ప్రభా మా మొరలను వినే దేవుడవు తండ్రి రాజా. నీ కొందనాలు చెల్లించుకుంటున్నాను. మా హృదయ పూర్వకంగా తండ్రి రాజా నీవు మాలోకి రమ్మని ఆహ్వానిస్తున్నాము ప్రభా. నీవు మాతో ఉంటే మాకు ఏ శోధన లేదు ప్రభా, ఏ బలహీనత లేదు తండ్రి. అయా తండ్రి నీ నామంలో శక్తి ఉంది, బలము ఉంది నాయన, నూతన జీవం ఉంది కనుక ప్రభా తండ్రి. అయ్యా తండ్రి రాజా నిన్ను ఆహ్వానిస్తున్న ప్రతి ఒక్క జీవితంలోకి ప్రతి ఒక్క కుటుంబంలోనికి నాయన ప్రభా. అయ్యా తండ్రి రాజా నువ్వు ఒక గెస్ట్ గా వెళ్ళమని అడుగుచున్నాను తండ్రి. అయ్యా నీ కొందనాలు వందనాలు వందనాలు. స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా బలమైన కార్యములు వారి కుటుంబాల్లో జరిగించండి ప్రభా. నీ కొందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా తండ్రి రాజా బిడ్డలు ఓదార్చేవారు లేక కృంగిపోతున్నారు ప్రభా. అపవాది వేయుచున్నటువంటి బాణాలకు బిడ్డలు ఎంతో మంది చిక్కినైనా బల నాయన ప్రభా భయంతో రాజా వారి దినాలను గడుపుచున్నారు ప్రభా తండ్రి రాజా. నాయన నాయన భయపెడుచున్నటువంటి అపవాదిని యేసు నామంలో బంధించమని అడుగుచున్నాను ప్రభా. అయ్యా తండ్రి నీ నామంలో బలము నాయన నీ నామంలో శక్తిని నాయన ప్రతి ఒక్క బిడ్డ పొందుకునేలాగున తండ్రి. అయ్యా తండ్రి రాజా వారికి నువ్వు సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీ కొందనాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా నీ కొందనాలు వందనాలు ప్రభా. ఎంతమంది బిడ్డలు నాయన ప్రభా. అయ్యా తండ్రి నాయన మరి గర్భం లేక ప్రభా తండ్రి సంతానం లేక తండ్రి బిడ్డలు బాధపడుచున్నారు తండ్రి. అయ్యా వారి నాయన ప్రభా వారి గర్భాలను ముట్టువాడవు నీవు తండ్రి. అయ్యా వారి కుటుంబంలో ఉన్నటువంటి అవమానాన్ని నిందను కొట్టివేయవాడవు నీవు తండ్రి ప్రభా. ఎంతమంది బిడ్డలు హన్నా వలె నీకు ప్రార్థిస్తున్నారో తండ్రి ప్రభా. అటు బిడ్డలకు నీవు గర్భఫలాన్ని ఇచ్చే దేవుడవు తండ్రి. నీ కొందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా తండ్రి రాజా నైనా ఎంతమంది డెలివరీ అయి ఉన్నారు బిడ్డలకు మంచి ఆరోగ్యతను నాయన ప్రభా. తల్లికి బిడ్డకు మీరు ఆరోగ్యతను దయచేవాడు నీవు తండ్రి. అయ్యా ఎంతమంది బిడ్డలు డెలివరీస్ కి నాయన ప్రభా వారి డేట్స్ ఇచ్చి ఉన్నారో తండ్రి. వారికి మంచి డెలివరీని మీరు దయచేయండి ప్రభా. వారిలో ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండకూడనట్లుగా తండ్రి ప్రభా బిడ్డలకు మంచి ఆరోగ్యతని ఇచ్చి నాయన వారి డెలివరీ అయ్యేంత వరకు నాయన నీ కృపా కాపుదల భద్రత బిడ్డల మీద ఉంచమని అడుగుచున్నాను ప్రభా. అయ్యా తండ్రి గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము కనుక ప్రభా. అయ్యా తండ్రి అది లేని స్థితిలో ఎంతమంది బిడ్డలు నాయన ప్రభా అనేకుల చేత నిందింపబడుతూ అయ్యా దూషింపబడుతూ ప్రభా నీ ఎదుట నాయన ప్రభా కన్నీరు కారుస్తున్నారు తండ్రి. వారికి నాయన నీవు నాయన ప్రతిఫలం ఇచ్చే దేవుడవు తండ్రి. నీ కొందనాలు చెల్లించుకుంటున్నాను కనుక ప్రభా సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. అయ్యా తండ్రి ఎంతమంది బిడ్డలు పాజిటివ్ నుంచి నాయన ప్రభా కోవిడ్ నాయన నెగిటివ్ వచ్చింది అటు బిడ్డలందరికీ నాయన ప్రభా నీవు
సంపూర్ణమైన డెలివరెన్స్ ని నాయన దయచేయమని అడుగుచున్నాను ప్రభా. అయ్యా తండ్రి రాజా, ఎంతమంది ఫీవర్స్ ద్వారా, ఫ్లూస్ ద్వారా, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ద్వారా బాధపడుచున్నారు తండ్రి. అయ్యా తండ్రి, బాడీ పెయిన్స్ ద్వారా ప్రభా బాధపడుచున్నారు ప్రభా. అయ్యా తండ్రి, వారి కీళ్లను, ఎముకలను, నరాలను తండ్రి మీరు ముట్టండి, బలపరచండి తండ్రి ప్రభా. అయ్యా పక్షిరాజు వల్లే తండ్రి రాజా, వారి యవనం కొత్తదగినట్లుగా తండ్రి వారిని మీరు దీవించి, ఆశీర్వదించి, బలపరిచి అయ్యా ప్రభా. అయ్యా తండ్రి, నిన్ను స్తుతించి బిడలుగా, నిన్ను మాయపరిచి బిడలుగా అనేకులను అయ్యా తండ్రి రాజా, అనేకులను నీకు సాక్షులుగా నిలబెట్టబడాలిగా వారిని మీరు ఈ దినమున నిలబెట్టుకోమని అడుగుచున్నాను ప్రభా. వారిని ఆయన ప్రత్యేకింపబడిన జనాంగంగా తండ్రి నువ్వు లేవనెత్తమని అడుగుచున్నాను తండ్రి. అయ్యా నిన్ను ఆశ్రయించిన బిడ్డలను నువ్వు గణపరిచే దేవుడవు కనుక తండ్రి ప్రభా, ఎంతమంది బిడ్డలు నీ నామంలో ఆశ్రయిస్తున్నారు ప్రభా, వారందరికీ నేను సహాయం దయచేయమని అడుగుచున్నాను ప్రభా. అయ్యా తండ్రి, ప్రేయర్ రిక్వెస్ట్ చేసిన ప్రతి ఒక్క బిడ్డను నాయన ప్రభా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తో నాయన ప్రభా ఉంటున్నటువంటి ప్రతి బిడ్డలలో నాయన ప్రభా, వారు అప్పిచ్చు వారిగా ఉంటారు కానీ అప్పు తీసుకుని వారుగా ఉండకుండా నాయన నీవే వారిని నాయన వారి ఆర్థిక పరిస్థితులను నాయన ప్రభా నువ్వు బ్యాలెన్స్ చేయమని అడుగుచున్నాను తండ్రి. నీ కొందనాలు చెల్లించుకుంటున్నాను అయ్యా, నీ వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఏసయ్యా తండ్రి, నీ వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా తండ్రి రాజా. ఇంతవరకు ప్రార్థించిన ప్రతి ఒక్క ప్రార్థన, విజ్ఞాపనలు, మనవులను విని ఉన్న దేవుడో ప్రభా. అయ్యా తండ్రి రాజా, మా కోసము నాయన ప్రభా, అయ్యా తండ్రి రాజా, నీవు నాయన ప్రభా నీ ప్రాణం పెట్టి తిరిగి లేచి నాయన ప్రభా నీ పునరుత్థాన శక్తి ద్వారా, బలము ద్వారా, నీ ఆత్మ ద్వారా మమ్మల్ని బలపరిచే దేవుడవు తండ్రి రాజా. నీ కొందనాలు. నీ అత్త ప్రార్థించింది నాయన ప్రభా, విజ్ఞాపన చేసింది నాయన ప్రభా, నీవు జవాబునిచ్చేవాడు తండ్రి. నీ కొందనాలు చెల్లించుకుంటున్నారు ప్రభా. అయ్యా తండ్రి నాయన, మా సంఘంలో ఎంతమంది బిడ్డలు నాయన ఉద్యోగాల నిమిత్తము నాయన వారి ప్రయాసంతో నాయన వారు జాబ్స్ కి వెళ్తున్నారో వస్తున్నారో, వారి మార్గం అంతట్లో మీరు తోడుండమని అడుగుచున్నాను తండ్రి. అయ్యా తండ్రి రాజా, నీ కొందనాలు. వారి కుటుంబాలను దీవించండి నాయన, నీ కొందనాలు. అయ్యా తండ్రి, సంఘాలను, సంఘ కాపర్లను మరి ఒకసారి నీ సన్నిధానంలో నాయన జ్ఞాపకం చేస్తున్నాను ప్రభా. అయ్యా తండ్రి, మా కోసం ప్రార్థించే సంఘాలు, సంఘస్థులు, సంఘ కాపర్లు లేనట్లయితే ప్రభా నైనా మరి చెదిరినటువంటి గొర్రెలంగా తండ్రి ప్రభా అనేకులు ఉంటారు కనుక ప్రభా. అయ్యా ఈ అంచె దినములైంది ప్రభా, నీ సువార్తనైన ప్రభా ఈ ప్రపంచం అంతా వినబడలాగిన తండ్రి రాజా, ప్రతి ఒక్క బిడను నాయన ప్రభా నీ ఉజ్జీవంతో నాయన నువ్వు లేపి నిలబెట్టుకొని నీ సాక్షిగా నువ్వు వాడుకుంటావని నమ్ముచు నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామంలో, ఘనమైన శ్రేష్టమైన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను నా తండ్రి, ఆమేన్. లైవ్ చూస్తున్న బిడ్డలందరికీ మెసేజ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక బిడ్డలకు దేవుని యొక్క అద్భుతమైన కార్యములను, ఆయన కనికరాన్ని, ఆయన కృపను చూపించి బిడ్డలుగా మీరు అనేకులకు ఇది షేర్ చేసినట్లయితే అనేకులు రక్షింపబడతారు, దీవింపబడతారు. నినివే పట్టణము మరి దేవుడు అంటే తెలియక వారు మరి బడేటువంటి వారిని యోనా ద్వారా దేవుడు వారిని కాపాడినాడు కనుక ఆ రీతిగానే మీరు కూడా యోనా వలె అనేక మంది బిడ్డలకు మీరు వారి జీవితాలని కట్టుబిడలుగా వారిని యేసయ్య మార్గంలో నడిపించి బిడ్డలుగా ఈ అంత్య దినముల యందు మీరందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తిరిగి రేపు 9:30 లైవ్ లో ప్రసారం అయ్యే విండ్ ఆఫ్ God 24 లో మరలా తిరిగి కలుసుకుందాం. అంతవరకు అందరికీ వందనములు.